అందరికీ నమస్కారం. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లవ్ ప్రపోజల్ పెడతాడు. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నీకు నాకు సెట్ కాదు, నేను నిన్ను ఇష్టపడలేను అని అమ్మాయి చెప్పింది. కానీ ఆ అబ్బాయి బలవంతం చేస్తాడు. ఎందుకు ఇష్టపడు? నన్ను ఇష్టపడాల్సిందే, నీకు ఆప్షన్ లేదు, నన్ను ఇష్టపడకపోతే నేను ఊరుకునేదే లేదు అన్నట్టుగా అబ్బాయి ఆ అమ్మాయిని బలవంతం చేస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, ఇబ్బంది పెడుతూ తన వైపు లాక్కోవటానికి, తనను ప్రేమించేలా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇది అడపాదడపా రాజకీయాల్లో కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అదే జరుగుతుంది. విజయ్ని లొంగ తీసుకోవటానికి, విజయ్ని తన కూటమిలో లాక్కోవటానికి బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఒకేపేమో విజయ్ చెప్తా ఉన్నాడు, బీజేపీకి నాకు సెట్ కాదు, మీ ఐడియాలజీ వేరు, నా ఐడియాలజీ వేరు, సైద్ధాంతికంగా మీరు నాకు వ్యతిరేకి, మీ ఓట్ బ్యాంక్ వేరు, నా ఓట్ బ్యాంక్ వేరు, నేను మీతో కలిసి పొత్తు పెట్టుకోలేను అని విజయ్ చెప్తున్నాడు. లేదు లేదు, పొత్తు పెట్టుకోవాల్సిందే, పొత్తు పెట్టుకోకపోతే నీ సంగతి చూస్తాం, నీ మీద ఐటీ కేసులు ఉన్నాయి, మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి, స్టాంప్ ప్యాడ్కి సంబంధించిన సిబిఐ కేసు ఉంది, నీ సినిమా ఇబ్బందులు పడి ఉంది, కాబట్టి నీ సంగతి చూస్తాం, నువ్వు మాతో వచ్చావా, నేను అన్ని విధాలా మీకు సేవ్ చేస్తాం, అండగా ఉంటాం అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ అయినా సరే విజయ్ మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే బీజేపీ ఎందుకు ఇంత బలవంతం చేస్తుందంటే బీజేపీ కొన్ని రీజన్స్ ఉన్నాయి. విజయ్ని కనుక తమ కూటమిలోకి లాక్కుంటే, అన్నాడీఎంకే బీజేపీ కూటమిలోకి విజయ్ చేరిపోతే డిఎంకేను ఓడించవచ్చు అనేది, డిఎంకే అధికారం నుంచి దిగిపోవాలని బీజేపీ బలంగా కోరుకుంటుంది. ఎందుకంటే డిఎంకే దేశంలో బీజేపీ వ్యతిరేక పక్షం, ఇండి కూటమిలో ఉంది, కాంగ్రెస్తో రాంగ్ రన్ ఫ్రెండ్షిప్లో ఉంది, అందులో పార్లమెంట్ స్థానాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి డిఎంకే పార్టీని తమిళనాడులో అధికారం నుంచి దించేసే అవకాశం వచ్చింది. డిఎంకే పార్టీ మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి ఆ వ్యతిరేకత అన్నా డిఎంకే వైపు ప్లస్ కాకుండా విజయ్ అడ్డుపడుతున్నాడు. డిఎంకే వ్యతిరేక ఓటు చీలతుంది విజయ్కి అన్నాడీఎంకే కూటమికి మధ్య. కాబట్టి విజయ్ని కూడా దారిలో తెచ్చుకొని తమ కూటమిలోనే పెట్టుకుంటే తమ కూటమి గెలిచే అవకాశాలు ఉంటాయి అనేటువంటిది బీజేపీ యొక్క ఆలోచన. అందుకనే విజయ్ని బలవంతంగానైనా సరే తమ వైపు లాక్కోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు, కానీ వర్కౌట్ కావట్లేదు. అయితే బీజేపీకి విజయ్కి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణని తెరదింపడానికి త్రిష రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. త్రిష లేటెస్ట్గా కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా తోటి భేటీ అయ్యారు అనేటువంటి సమాచారం మీడియాలో నడుస్తుంది. అయితే త్రిషతో భేటీ తర్వాత విజయ్ కేసుల్లో కూడా కొంత ఉపశమనం దక్కుతుంది. సిబిఐ కేసులు స్లో అయ్యాయి, ఐటీ కేసులు స్లో అయ్యాయి అనేటువంటి చర్చ ఉంది. కానీ అయినా సరే బీజేపీ కూటమిలోకి వెళుతున్నట్టుగా ఇప్పటివరకైతే విజయ్ ప్రకటించలే, వెళుతున్నట్టు సంకేతాలు ఇవ్వట్లే, పైగా వెళ్ళను అనే చెప్తున్నాడు. మరి వెళ్ళను అన్నప్పుడు ఎక్కడ రాజు కుదిరింది అంటే, అయితే త్రిష చాలా క్లియర్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి వివరించారట. విజయ్ ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకుని అంటున్నాడు, పొత్తు పెట్టుకుంటే విజయ్ కలిగే నష్టం ఏంటి అనేది వివరించారట. పొత్తు పెట్టుకుంటే మైనార్టీ ఓట్ బ్యాంక్ మిస్ అవుద్ది, ఎందుకంటే విజయ్ వెనకాల ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా మైనార్టీలు, దళితులు, తమిళ సెంటిమెంట్ ఓట్ బ్యాంకే ఉంది. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, లాంగ్ రన్ పొలిటికల్ కెరీర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పొత్తు పెట్టుకోరు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత హంగ్ వస్తే మాత్రం, అంటే ఎవరికి సరైన మెజార్టీ రాలేదనుకోండి, ట్రయాంగిల్ ఫైట్లో ఎవరికి మెజార్టీ రాదు అనేది విజయ్ వేస్తున్న అంచనా, విజయ్ పార్టీ వేస్తున్న అంచనా. డిఎంకే కూడా సంపూర్ణమైన మెజార్టీ రాదు, అందరూ కూడా అప్పుడు స్టక్ అయిపోతారు, విజయ్ కింగ్ మేకర్ అయిపోతాడు అనేది విజయ్ పార్టీ అంచనా. విజయ్కి ఒక 30-40 సీట్లు ఈజీగా వస్తాయి అనేది వాళ్ళ అంచనా. ఆ 40 సీట్లు వస్తే తామే కింగ్ మేకర్ అవుతాం అనేది. ఆ కింగ్ మేకర్ పొజిషన్ అయినప్పుడు డిఎంకే వైపు పోకుండా అన్నాడీఎంకే బీజేపీ కూటమిలోకి వస్తాను అని త్రిష అలా మధ్య మార్గాన్ని సూచించినట్టుగా తెలుస్తుంది. అంటే ఎన్నికల ముందు పొత్తు ఉండదు, ఎన్నికల తర్వాత హంగొస్తే విజయ్ అవసరం ఇరుపక్షాలకి పడితే ఇరుపక్షాల్లో అన్నాడీఎంకే బీజేపీ కూటమినే విజయ్ సెలెక్ట్ చేసుకుంటారు, డిఎంకే వైపు వెళ్లకుండా ఇటువైపు వస్తారు, వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఒక మధ్య మార్గానికి త్రిష తీసుకొచ్చినట్టుగా ఒక చర్చ జరుగుతుంది. మరి చూడాలి, నిజంగా విజయ్ అనుకుంటున్నట్టు, విజయ్ పార్టీ భావిస్తున్నట్టు హంగ్ వచ్చే వాతావరణం తమిళనాడులో ఉందా అంటే కొన్ని నివేదికలు అయితే హంగ్ వస్తుంది అని చెప్తున్నాయి, కొన్ని నివేదికలు అయితే హంగ్ వస్తుందని చెప్తున్నాయి. కానీ నా వ్యక్తిగత అంచనా అయితే డిఎంకే గెలవటానికి స్కోప్ ఉందేమో. ఇప్పటికైతే డిఎంకే గెలవడానికి స్కోప్ ఉందని నా అంచనా, నా వ్యక్తిగత అంచనా. చూద్దాం ఏం జరగబోతుందో.